నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. అర్జీలు పెండింగ్ లేకుండా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన సోమవారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిష్కరించిన అర్జీలకు ఖచ్చితమైన సమాచారం ఉండాలన్నారు. స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, ఏపీ హౌసింగ్, గిరిజన సంక్షేమ, ఇంజనీరింగ్, ఏపీ ఈపీడీసీఎల్, పశు సంవర్ధక శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విభిన్న ప్రతిభావంతులు, గ్రామీణాభివృద్ధి, స్కూల్ ఎడ్యుకేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ తదితర శాఖలకు సంబంధించి అర్జీలను స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఉప కలెక్టర్లు పద్మావతి, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్రాజు ఉన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించి ఆ వైభవాన్ని నలుదిశలా చాటి చెబుదామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం అరసవల్లి ఆలయంలో సూర్య నమస్కారాలను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా అధికారులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా శిక్షకులతో కలిసి సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొలిసారి రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న రథసప్తమి వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే కర్టెన్ రైజర్గా ఈ సూర్య నమస్కారాలు నిర్వహించామన్నారు. మరలా ఫిబ్రవరి 2వ తేదీన సూర్య నమస్కారాలతో 3 రోజుల వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. సుమారు 5,000 మందితో 80 అడుగుల రోడ్డులో రికార్డు స్థాయిలో సూర్య నమస్కార కార్యక్రమం ఉంటుందని అన్నారు. వేడుకలు ప్రారంభం రోజు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని, అలాగే గ్రామీణ క్రీడలైన కర్రసాము, సంగిడీలు, ధాన్యం గోనెలు ఎత్తటం, వెయిట్ లిఫ్టింగ్ తదితర క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే కోలాటం, తప్పెటగుళ్ళు, చెంచు భాగవతం, చెక్క భజన, తూర్పు భాగవతం, తాలింఖానా, నాదస్వరం, పెద్దపాడు డప్పు వాయిద్యం, గిరిజనుల ధింస నృత్యం, నేల వేషాలు లాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి స్టేట్ పండుగ, స్టేట్ ఫెస్టివల్గా ప్రకటన చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ద్వారా. సో దీనికి ఫిబ్రవరి 2, 3, 4 ఈ 3 డేస్ స్టేట్ ఫెస్టివల్గా మనం అందరూ సెలబ్రేట్ చేయాలి. అదే దీనికోసం ఈరోజు ఒక కర్టెన్ రైజర్ లాగా, అంటే స్టార్టింగ్గా మనం ఒక ప్రోగ్రాం పెట్టాం. టెంపుల్ లోపల దాదాపు ఒక 50 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఇంకా వాళ్ళతో పాటు మీడియా మిత్రులు చాలామంది రావడం జరిగింది. యోగా ఇన్స్ట్రక్టర్స్, యోగా ఎంతూజియాస్ట్ ఇక్కడ వచ్చి సూర్య నమస్కారాలు ఒక 12 సూర్య నమస్కారాలు మనం అందరూ చేసాం. ఇది ఎందుకని అంటే సెకండ్న మార్నింగ్ 7 o'clock 8 o'clock ఆ టైంకి 80 feet రోడ్లో ఒక మాస్ యోగా, అదే మాస్ సూర్య నమస్కారాలు మనం చేయబోతున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక అట్లీస్ట్ 6 days ఒక ట్రైనింగ్ అవుతుంది. ప్రతి ఒక్కరు సూర్య నమస్కారం ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి మనకి తెలిసిపోతుంది. ఇది కాకుండా మన బాడీ ఫ్లెక్సిబిలిటీ అది కూడా మనకి వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఈ టెంపుల్లో మనం మొదలు పెట్టాం. టెంపుల్ కాకుండా ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క విలేజ్లో, ఇది కాకుండా ప్రతి ఒక్క సచివాలయం సిబ్బంది ద్వారా కూడా మన పబ్లిక్కి మెసేజ్ మనం తీసుకువెళ్తున్నాం ఈరోజు. ఇది కాకుండా మన కాలేజెస్, స్కూల్స్ ద్వారా కూడా సూర్య నమస్కారం ప్రతి ఒక్క చోట్ల పొద్దున జరగాలి, అది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 1 week మనం సూర్య నమస్కారం చేస్తూ సెకండ్ మార్నింగ్ 80 feet రోడ్లో ఒక మెగా సూర్యనారాయణ ప్రోగ్రాం మనం పెట్టినాం. ఇది కాకుండా సెకండ్న కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, క్రీడా పోటీలు కూడా జరుగుతాయి. మెయిన్ వెన్యూ మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఆర్ట్స్ కాలేజ్ పెట్టడం జరిగింది, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ పెట్టడం జరిగింది. ఇది కాకుండా మన స్పోర్ట్స్ కాంపిటీషన్స్కి వెన్యూ మున్సిపల్ గ్రౌండ్ పెట్టడం జరిగింది. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం అయిందని, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్లో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. జగన్ రెడ్డి నిర్వాకానికి, అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావటం కోసం తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్లు రేయింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు.
నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని స్పష్టం చేశారు. నేడు మరో ఇన్నోవేషన్కు చంద్రబాబు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఏఐ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారని తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్ర శ్రేయస్సుకై పోటీ పడ్డారని, కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రం కోసమే కాకుండా యావత్ దేశం తరపునే దావోస్లో నాయకత్వం వహించారని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత తలసరి ఆదాయం కలిగిన దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలని పిలుపునివ్వటంతో పాటు తెలుగువాడి ప్రతిభను మరోసారి పరిచయం చేసేందుకు కంకణం కట్టుకున్నారని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా ఎముకలను కొరికే చలిని -6 సైతం లెక్క చేయకుండా రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావటానికి దావోస్ నడి వీధుల్లో సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ పడిన శ్రమ సత్ఫలితాలను ఇస్తున్నాయని వివరించారు. వెళ్ళిన ప్రతి చోట రెడ్ కార్పెట్ వేసి చంద్రబాబు, లోకేష్కి పారిశ్రామికవేత్తలు స్వాగతం పలికారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అపార వనరులు, మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ పాలసీల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించి పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రమని ఆహ్వానించారని పేర్కొన్నారు. చలిలో కూడా ఆయన వయసును కూడా లెక్క చేయకుండా కార్యక్రమంలో పాల్గొని ఎన్నో సక్సెస్ఫుల్ ఇండస్ట్రీస్ని మన దేశానికి రప్పించడానికి ఏర్పాట్లు చేసుకొని వస్తే వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీరు గత 5 సంవత్సరాలుగా ఉన్నవి మీకు వాటాలు అడిగి భయపెట్టించి కియా మోటార్స్ని ఎక్స్టెన్షన్ లేకుండా ఆపించారు ఒక పక్క. ఇంకో పక్క లూలు గ్రూప్ ఏదుందో మొత్తం వైజాగ్ నుండే వెళ్ళిపోయిన పరిస్థితి. వేలాది 10,000 ఉద్యోగాలు మనం లాస్ అయిపోయాం. కనీసం రైల్వే జోన్ కూడా మీరు తీసుకొని రాలేకపోయారు. ఎటువంటి పరిశ్రమలు మీరు స్థాపించలేదు. మన అమరాన్ బ్యాటరీస్ ఏదైతే అమర్ రాజా బ్యాటరీస్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వెళ్ళిపోయి తెలంగాణలో మొత్తం యూనిట్ పెట్టుకున్న పరిస్థితి. ఇన్ని తప్పులు ఉంచుకొని మీరు అవేవి చూడకుండా తావోస్ వెళ్ళి ఏం చేశారని లేనిపోయిన తప్పుడు ప్రచారాలు బ్లూ మీడియా ద్వారా ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదో పెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ప్రజలందరూ దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర యువగలానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నగరంలో స్థానిక 80 అడుగుల రోడ్లో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నేతలు ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ అరాచక పాలన అంతానికి లోకేష్ పాదయాత్ర నాంది పలికిందని, యువగలం పాదయాత్రతో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేశారన్నారు. లోకేష్ పాదయాత్ర ప్రజలకు ఒక భరోసా కల్పించిందని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే పనిలో లోకేష్ ఉన్నారని అన్నారు. కార్యకర్తలకు తానున్నానని భరోసా ఇస్తున్నారని చెప్పారు. లోకేష్ పాదయాత్రతో వైకాపా నేతలకు వణుకు పుట్టిందని అన్నారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు మాట్లాడుతూ యువగలం పాదయాత్ర టీడీపీ రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత మంది కార్యకర్తల్ని నిధిని ఏర్పాటు చేసి వారికి 5 లక్షల బీమా ఏర్పాటు చేశారు. అలాగే ఆయన పార్టీ బలోపేతం దిశగా గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం విధ్వంసక పాలనకి ఎదురొట్టి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగోవాలి, మనందరి భవిష్యత్తు బాగోవాలని ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది. 3,300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రం మొత్తం తిరిగి అన్ని కష్ట సుఖాలని తెలుసుకొని బడుగు బలహీన వర్గాల్ని, చేనేత వర్గాల్ని, అలాగే కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని, ప్రతి ఒక్కరిని, అలాగే పార్టీ క్యాడర్ని అందరినీ కలిసి ప్రతి ఊర్లో
ఊళ్ళో తిరిగి అప్పటి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రాళ్ల దాడి చేసినా, ఎటువంటి భయభ్రాంతులకు గురి చేసినా ఎక్కడ భయపడకుండా ముందుకు తీసుకెళ్తూ కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేసి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకి మూల కారకులైనటువంటి లోకేష్ అన్న గారు పాదయాత్ర మొదలుపెట్టి ఈ రోజుకి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మేము శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ సీనియర్ లీడర్సు, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం సీనియర్ లీడర్సు, అందరూ జిల్లా తెలుగు యువత అందరి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యుల వారి కార్యాలయంలో యువగలం పాదయాత్ర 2 ఏళ్లు ముగించుకున్న సందర్భంగా శాసనసభ్యుల వారి కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సరిగ్గా 2 ఏళ్ల క్రితం యువగలం తొలి అడుగు పడింది. ఎన్నో ఆటంకాలు అవాంతరాలు ఎదురైనా, ఇబ్బందులు సృష్టించినా, అడ్డుకోవాలని కుట్రలు పన్నినా జనమే బలమై బలగమై యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర జైత్ర యాత్రగా నడిపించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ప్రజలు ఆయనకి వెళ్ళి చెప్తూ సమస్యలు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆటంకాలు, నీకు మైక్ పర్మిషన్ లేదు, నీకు స్టేజ్ పై పర్మిషన్ లేదు అని చెప్తూ అడుగడుగున అవాంతరాలు కల్పించినా సరే అల్లు పెరగని వీరుడు. అలాంటి వీరుడు పాదయాత్ర జరిగింది. పేదవాడి కష్టం ఎలా ఉంటుంది, ఒక మధ్యతరగతి వాడి కష్టం ఎలా ఉంటుంది, ఒక రిక్షా కార్మికుడి కష్టం ఎలా ఉంటుంది, ఒక పోలీసు వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది, ఉద్యోగస్తుడి కష్టం ఎలా ఉంటుంది, అన్ని తరగతుల తాలూకా కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఆయన చూసిన మహానుభావుడు. ఆయన ఈరోజు 2 సంవత్సరాలు ముగించుకున్న తరుణంలో ప్రజలందరూ కూడాను హ్యాపీగా ఆనందంగా ఆయన పాదయాత్ర ఫలితమే ఈరోజు ఈ ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది పలికిందని మాత్రం మేము అందరికీ తెలుసు భాగంగా. ఎందుకంటే ప్రజలందరూ కూడాను ఆ కష్టాల్లో ఆయన తిరుగుతున్న సమస్యల్ని ప్రజలందరి దగ్గరికి వెళ్తుంది. గతంలో చాలా మంది చేశారు, జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆయన పాదయాత్రలో ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ ఎలా దోసుకోవాలని ఆయన చూశాడు. ఆయన ఇక్కడ ఇది కాదు, అయినా లోకేష్ గారు చేసిన పాదయాత్ర ప్రజలు పడుతున్న కష్టాలు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇనుమునే కాల్చి 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 చేస్తే అది ఒక మనకి వస్తువు, ఒక వెపన్గా మారుతుంది. ఆ వెపనే మన లోకేష్ గారు ఈరోజు. గత వైసీపీ ప్రభుత్వం వచ్చాక బ్రాండ్ ఏపీగా ఉన్న మన రాష్ట్రాన్ని బిల్డప్ ఏపీగా జగన్ రెడ్డి మారిస్తే తిరిగి సన్ రైజ్ ఏపీగా నేడు చంద్రబాబు నాయుడు మార్చారని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క జూమ్ కాల్తోనే మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీతో మాట్లాడి రాష్ట్రానికి 1.46 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ బాబుదని ఎమ్మెల్యే తెలియజేశారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవటం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ 4 రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులతో పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను కార్పొరేట్ దిగ్గజాల్లో బలంగా నాటారు అని పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు అన్నారు. ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక భూమికను పోషించారని తెలియజేశారు. అందుకే ఈ రోజు ఇన్ని లక్షల పెట్టుబడులు కూడా ఇక్కడికి వస్తూ మన కోసం ఆలోచిస్తూ అలాంటి వ్యక్తి ఈరోజు మనకి చాలా గర్వకారణంగా ఉంది. గత 5 సంవత్సరాల పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది. పారిశ్రామిక వాడలు అంధకారంలోకి వెళ్ళిపోయి అభివృద్ధి అనేది శూన్యంలోకి వెళ్ళిపోయింది. ఈ రోజు ప్రగతి రథచక్రాలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు వస్తుంది. లోకేష్ గారిని తీసుకోండి, ఆయన రాత్రాపగులు కష్టపడి
తండ్రి కొడుకులు ఇద్దరు రాత్రిరాపులు కష్టపడి ఈ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా డెవలప్ చేస్తే అవుతుంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలని చెప్తూ ఈ రోజు 20 లక్షల ఉద్యోగుల కల్పన కోసం దావోసులో ఉండి, ఆయన బర్త్డే కూడా, లోకేష్ గారి బర్త్డే కూడా కుటుంబానికి దూరంగా ఉండి దావోసులో ఉండి ఈ కార్యక్రమం చేశారనంటే చాలా ఇది అతి తక్కువ టైంలో ఇప్పటికే గడిచిన 7-4 మాసాల్లో సుమారుగా 5 లక్షల కోట్లు మనకి పెట్టుబడులు వచ్చాయి. 40,000 ఉద్యోగాలు మనకి మనం సృష్టించాం. అతి తక్కువ టైంలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. ప్రజలందరూ గమనిస్తున్నారు, మీడియా మిత్రులు కూడా గమనిస్తున్నారు. గత ప్రభుత్వంలో సుమారుగా 1,000 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు మనకి మళ్ళీ పెట్టుబడులు వస్తున్నాయి, మన అభివృద్ధికి ముందడుగు వేస్తున్నాం. వాళ్ళకి ఒకటే ఆశయం, చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఒకటే ఆశయం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. అందుకే -6 డిగ్రీల్లో కూడా మీరు చూసుకుంటారు, అందరూ దావో సభలో అందరూ జర్కినీలు అన్ని వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు యంగ్ లాగా 73 ఇయర్స్లో యంగ్ లాగా ఆయన చూస్తే నాకే ఆశ్చర్యం. అందరూ జర్కినీలు అందరూ చలిలో ఉంటే -6 అంటే ఆయన చూడండి, ఆయన ఒంటి మీద ఏమైనా ఉందా? మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నారు, అక్కడ కూడా అలానే ఉన్నారు ఆయన. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్ట మండలం గౌరవ శాసనసభ్యుల స్వగ్రామమైన ఎం రాజపురంలో ఉదయం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిర కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. పశు ఆరోగ్య శిబిరం కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం గ్రామ గ్రామాన నిర్వహిస్తుందని, ప్రభుత్వం ఉచితంగా మందులు సరఫరా చేస్తుందని, రైతులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. రైతులు వారి యొక్క పశువులు, పెరటి పెంపకం జాతుల ఆరోగ్యంలో శ్రద్ధ వహించాలని, పశు ఆరోగ్య శిబిరం కార్యక్రమాలను అందరూ వినియోగించుకోవాలని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడే మనం డీవార్మింగ్ చేసుకున్నాం, అంటే నులు పురుగుల నివారణ. అలాగే ఇప్పుడు డాక్టర్ చెప్పినట్టుగా మరి ఏదైతే మరి ఆడదూడలకు సంబంధించి మరి ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అంటారు, దాన్ని తెలుగులో ఏమంటారు, కృత్రిమ గర్భధారణ. మరి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపడుతోంది. ముఖ్యంగా మరి సబ్సిడీతో 500 రూపాయలకి 2 ఇంజక్షన్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడే డాక్టర్ మన్మధరావు గారు చెప్పారు. అలా గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా రైతుల్ని అవగాహన కార్యక్రమాన్ని మనం చేపట్టి మరి డాక్టర్స్ కూడా మరి కింది స్టాఫ్ అందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చి ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపడితే ఈ ప్రోగ్రాం గురించి అందరికీ తెలుస్తుంది. అలాగే పశుగ్రాసాలు కూడా పెంచమని ప్రభుత్వం కూడా గతంలో 2014-19లో కూడా అప్పుడు గవర్నమెంట్లో ఉండేటప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా మరి ప్రభుత్వం ముందుండి ఈ కార్యక్రమానికి ఫండింగ్ కూడా చేస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేతలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక పిఎన్ కాలనీలో బీజేపీ మండల అధ్యక్షులు చింతాడ భూషణ్ రావు ఆధ్వర్యంలో సోమవారం సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం జరిగింది. తొలుత నిర్వహించిన సమావేశంలో భారతమాత మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ గొప్పతనాన్ని, రాజ్యాంగ విశిష్టతను వివరించారు. అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కి రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచిందని విమర్శించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక ముచ్చవానిపేట వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పైడి వేణుగోపాలం, పైడి రాజారావు, బోరగాపు లక్ష్మణరావు, బిర్లంగి ఉమామహేశ్వరరావు, పైడి సాంబమూర్తి, చౌదరి ధనలక్ష్మి, బగాది కృష్ణారావు, పైడి సత్యం, బొత్స నాగబాబు, చిగిలిపల్లి రామ్మూర్తి, సనపల జగన్నాథం, సనపల నాయుడు, కోన హరి, సీపాన అప్పలనాయుడు, గొల్లపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక స్తోమత లేనివారు, బడుగు బలహీన వర్గాలకు చెందినవారు, నిరుపేదలు న్యాయపరమైన సలహాలు, సూచనలు పొంది కారాగారంలో ఖైదీలుగా ఉన్నవారు ₹1 ఖర్చు లేకుండా బెయిల్పై బయటకు రావడానికి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రెడ్డి సన్యాసి నాయుడు అన్నారు.
సోమవారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. న్యాయ సహాయం పొందాలనుకునేవారు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ను వినియోగించుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు 100 కేసులకు పైబడి బెయిల్స్ ఇప్పించామని, 50 వరకు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించామని, ఇంకా 200 కేసులు పెండింగ్లో ఉన్నాయని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ లీగల్ ఆఫీసర్ కొమరాపు ఆఫీస్ నాయుడు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ఏర్పాటు అయ్యాయని, వీటిని అన్ని జిల్లాల పరిధిలో ఉన్న న్యాయస్థానాలలో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రతినిధులు పుట్ట అంజనీ కుమార్, పైడి హర్షవర్ధన్, గేదెల ఇందిరాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ న్యాయ సంస్థ ద్వారా రాష్ట్రంలో కూడా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లాలలో కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి ఎవరికైతే రాజ్యాంగ హక్కులు కల్పించిందో ప్రతి పేదవాడు కూడా న్యాయవాది లేకుండా వాడి కేసు విచారణ జరగకూడదన్న ఒక కాన్సెప్ట్తో దేశం మొత్తం మీద ఇది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. అందులో భాగంగా మా జిల్లా నుంచి మేము చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ముగ్గురు కూడా నియామకం జరిగింది. గడిచిన సంవత్సరం నుంచి కూడా, ఇది సంవత్సరం 6 మాసాల నుంచి కూడా శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళకి అనుబంధంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అని ఈ వ్యవస్థ నడుస్తుంది. ఇందులో ఏంటంటే క్రిమినల్ కేసులకు సంబంధించి ఎవరెవరైతే ముద్దాయిలు ఉంటారో వాళ్ళు ఆర్థికంగా డబ్బులు లేక కోర్టులో తమ తాలూకా వాదన వినిపించుకోలేక పేదరికం అడ్డుగా ఉండి న్యాయం జరగదేమో అన్న బాధ లేకుండా వాళ్ళ తరపున న్యాయాన్ని అందించే దిశగా మేము పనిచేయడం జరుగుతుంది. గడిచిన సంవత్సరం 6 మాసాలుగా అనేక కేసులు మా ద్వారా, మా సంస్థ ద్వారా పరిష్కారం అయ్యాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం మా ద్వారా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులకు పొగమంచు శాపంగా మారింది. గిరిపుత్రులు పండించే పంటల్లో గిరాకీ ఉన్న జీడి పంట పూత దశలోనే రాలిపోవడంతో భూమిపుత్రులు ఉసూరుమంటున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో జీడి రైతుల కష్టాలపై జీ న్యూస్ ప్రత్యేక కథనం. కల్మషం లేని గిరిజనులకు కేంద్ర బిందువు పాలకొండ నియోజకవర్గం. ఇక్కడి గిరిజనులు కేవలం పోడు వ్యవసాయాన్ని నమ్ముకునే తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ముఖ్యంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో నివసిస్తున్న గిరిజనులు తమ రెక్కల కష్టాన్ని, భూమాత ఇచ్చే ప్రకృతి పంటనే నమ్ముకుంటారు. పనస, పైనాపిల్, చింతపండు లాంటి ఎన్నో విశేషమైన పంటలు ఈ కొండ ప్రాంతంలో విరివిగా పండుతాయి. అన్ని రకాల పంటలు పండినా కానీ గిరిపుత్రులకు గిరాకీ ఉన్న పంటగా జీడి పంటను చెప్పుకోవాలి. జీడి సాగులో ప్రత్యేక పద్ధతుల ద్వారా మంచి దిగుబడి తీసుకువస్తారు ఇక్కడి రైతులు. శ్రీకాకుళం జిల్లా జీడి ఎగుమతులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అంటే ఇది ఆ రైతుల చెమట చుక్కల ఫలితం వల్లే అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అటువంటి జీడి రైతులకు పొగమంచు పెను ముప్పుగా మారింది. సాధారణంగానే మంచు ఎక్కువగా ఉండే ప్రాంతం అయినప్పటికీ ఈ ఏడాది పొగమంచు తీవ్ర రూపం దాల్చడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఎన్నో ఆశలతో జీడి సాగు చేస్తున్న రైతులకు పంట చేతికి దక్కకుండానే నేలపాలవుతుంది. సాధారణంగా జీడి పువ్వు పూత పండి అది జీడి పళ్ళుగా మారుతుంది. అయితే తగ్గిన ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రంగా కురుస్తున్న పొగమంచు కారణంగా పూత దశలోనే పంట కళ్ళ ముందే నేలరాలుతూ గిరిపుత్రులకు తీవ్ర శోకాన్ని మిగులుస్తుంది. ఎన్నో ఆశలతో అప్పులు చేసి సాగు చేస్తుంటే ప్రకృతి వల్ల నష్టమే కలిగిందని, దయతో మమ్మల్ని ఆదుకోవాలని పోడు రైతులు విషన్న వదనాలతో ఐటీడీఏ అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. భారతీయ సనాతన హైందవ సంప్రదాయాల్లో యోగాకు ఒక ప్రత్యేకత ఉందని శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి దుర్గారావు అన్నారు.
రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో శ్రీకాకుళం జిల్లా అంతటా సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీలలో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ప్రాంగణంలో జరుగుతున్న రథసప్తమి వేడుకలకు సంబంధించి ముందస్తుగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలో ఈరోజు సూర్య నమస్కార కార్యక్రమం ఒక ప్రణాళికాబద్ధంగా చేశారు. ఈ సందర్భంగా దుర్గారావు మీడియాతో మాట్లాడుతూ సూర్య నమస్కారాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, సూర్య నమస్కారాలు సాధన జీవితాన్ని ఇచ్చే శక్తిని ప్రోత్సహించడంతో పాటు అనేక శారీరక మానసిక సమస్యలను తొలగించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక 5 నిమిషాల పాటు సూర్య నమస్కారాలకు కేటాయిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి అవకాశం ఉంటుందని చెప్పారు. మన శ్రీకాకుళం జిల్లాలో గల సూర్య దేవాలయము మన భారతదేశంలో కల్లా ఏకైక దేవాలయం అది. అందులో ఈ రథసప్తమి రోజు అంటే సూర్య జన్మ దినోత్సవం సందర్భంగా రథసప్తమి నిర్వహిస్తుంటాము. ఆ రథసప్తమి సందర్భంగా ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరము రాష్ట్ర పండగగా నిర్వహించమని ఆదేశాలు జారీ చేసినందున మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని మన జిల్లాలో గల అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అలాగే ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో మరియు హై స్కూల్స్లో కూడా ఈ దినము సూర్య నమస్కారాలు మాస్ మోటివ్లో నిర్వహించమని ఆదేశించినందున ఈరోజు మేము మా కళాశాలలో సుమారుగా 800 మంది విద్యార్థుల చేత ఈ సూర్య నమస్కారాలు అనేటువంటి కార్యక్రమాన్ని 9 గంటల నుండి 9:45 వరకు నిర్వహించడం జరిగిందండి. దానిలో విద్యార్థులు అందరూ కూడా చాలా శ్రద్ధతో ప్రత్యేకంగా ఆనందంగా చేశారండి. అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా 35 మంది స్టాఫ్ కూడా ఈ సూర్య నమస్కారాలు అనేటువంటి కార్యక్రమంలో పాల్గొని సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. అటువంటి సూర్య దేవాలయాల్లో కోనార్కు ఒకటి కాగా మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవిల్లో వెలిసినటువంటి సూర్యనారాయణ స్వామి దేవాలయం రెండవది. ఈ రెండింట్లో అరసవిల్లి దేవాలయం నిత్య పూజలు అందుకుంటూ కైంకర్యాలు అందుకుంటూ సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి కారణంగా మన గౌరవ కలెక్టర్ గారేమో నిర్వర్తించినటువంటి సూర్య నమస్కారాలు అనేటువంటి ప్రోగ్రాం ప్రతి కళాశాలలో కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి 9:45 వరకు 8 మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు చాలా ఆనందంగా ఆరోగ్యకరంగా ఉండడం కోసం ఎంతో ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఇదే మోటోతో 2వ తేదీని 80 ఫీట్ రోడ్లో నిర్వర్తించబడుతున్నటువంటి జిల్లా వ్యాప్తంగా 5,000 మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు నిర్వర్తించబడుతున్నాయి. అందులో మా కళాశాల తరపున కూడా విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేయడానికి మా ప్రిన్సిపల్ గారు మోటివేట్ చేస్తూ వాళ్ళకి అక్కడ ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం తర్ఫీదులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి ఈ కారణంగా మేము కళాశాల తరపున విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో 2వ తేదీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని భావిస్తున్నాం. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా పలాసలో రవాణా శాఖాధికారి స్థానిక కాశీబుగ్గ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు, మొబైల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. జనజీవన స్రవంతిలో మమేకమై అందరివాడుగా ఆశీస్సులు, అభినందనలు అందుకుంటున్న సీనియర్ పాత్రికేయ ప్రతిభాశాలి వాకర్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ శేషపు జోగినాయుడని సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రసార భారతి సీనియర్ పాత్రికేయుడిగా ప్రశంసా పత్రాన్ని, ఘన సత్కారాన్ని అందుకున్న శేషపు జోగినాయుడు
పాత్రికేయుడిగా కాకుండా ఒక సమాజ సేవకుడిగా ఉత్తమ లక్షణాలు కలిగిన ఉన్నత వ్యక్తిగా తమ అందరికీ ఆదర్శప్రాయుడు. అలాగే స్టార్ వాకర్స్ క్లబ్ ఏర్పాటు చేయటంలో నడిపించటంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఆయనకు శుభోదయాన్న వ్యాయామానికి వచ్చినటువంటి అందరూ అభినందిస్తారు అని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ మాజీ గవర్నర్, జిల్లా న్యాయ సేవా సంస్థ సభ్యులు గేదెల ఇందిరాప్రసాద్ అన్నారు. శాసపు జోగినాయుడు సేవలు అన్ని వర్గాల వారు అందుకుంటారని, నేటి తరానికి ముఖ్యంగా గాడి తప్పుతున్న యువతకు సరైన మార్గంలో పెట్టేందుకు పాత్రికేయుడిగా చక్కని వ్యాసాలు, వార్తలు అందించాలని, సమాజ స్థాపనలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉండాలని రిటైర్డ్ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోన వేణుగోపాలరావు కోరారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల ప్రశంసలు అందుకుని ఈ గణతంత్ర దినోత్సవం రోజు ఘనంగా సత్కరింపబడటం శ్రీకాకుళం జిల్లా పాత్రికేయ రంగానికి, సామాజిక సేవా రంగానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందని హర్షవల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వావిలపల్లి జగన్నాథ నాయుడు అన్నారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి స్టార్ మహిళా వాకర్స్ క్లబ్ ఏర్పాటు చేయటంలో ప్రముఖ పాత్ర వహించిన జోగినాయుడుకు తమ అభినందనలని మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బత్తుల దేవిప్రసాద్, చలపాక సూర్యారావు, డాక్టర్ కె పాండురంగారావు, గురు ఆనందరావు, పి నాగేశ్వరరావు, తౌడు, రాధాకృష్ణ, మల్లిబాబు, రిటైర్డ్ ఉద్యోగులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాకర్స్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఖచ్చితంగా దూరదర్శన్లో కానీ ప్రసార భారతిలో కానీ ప్రసారమై తీరుతుంది. దానికి కారణం ఏంటంటే ఒక వార్త యొక్క విశ్లేషణ, ఒక వార్త యొక్క ప్రాధాన్యత, ఒక వార్త యొక్క అవసరత, ఒక వార్త గురించి ఎవరు చెప్పితే అది ఇతర ప్రజల మనోఫలకాల మీద ముద్ర వేస్తుందో తెలుసుకోగలిగినటువంటి గొప్ప పాత్రికేయుడు జోగినాయుడు గారు. ఇది ఆయన పాత్రికేయ రంగంలో ఆయనకున్నటువంటి విశిష్టత. వ్యక్తిగా ఆయనకున్నది ఏంటంటే అసూయ, అహంకారాలు ఆయనకి కొన్ని వేల మైళ్ళ దూరంలో నిలబడతాయి, అసలు ఆయన దగ్గరికే రావు. ఇది గొప్ప విషయం. జడ్జెస్ అందరూ కూడా ఆయనకి గౌరవించిన ఈ విధంగా మీడియాలో ఆయనకు కూడా నేను కూడా ఒక విధంగా ఆయనకి బాధ్యుడిని ఆ విధంగా కోర్టులో పెట్టి ఆయనకి ఇంటరాక్షన్ చేయడం అనేది నాకు కూడా అవకాశం వచ్చింది. మరి అది ఎందుకు వచ్చిందంటే జోగినాయుడు గారి తాలూకా ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరేమైనా పట్టించుకోరు, ఏ కార్యక్రమం చేయాలి దాని మీద దృష్టి పెడతారు. అలాగే ఒకప్పుడు ఆయన ఎవరితోటి కూడా మాట్లాడుతూ ఉండవు. అందుకే నాయన బాబు, నాయన హాయ్ హాయ్ అనుకుని అందరితో ఫ్రెండ్. ఈ ఫ్రెండ్ ఆఫ్ ఆల్, అందరికీ ఫ్రెండ్, ఎవరికి విరోధం లేదు. ఆ విధంగా ఆయన నడుస్తున్నాడు కనుక మనము ఆయనకి ఈ విధంగా ఆయనకి గౌరవించడం అనేది మా స్టార్ వాకర్స్ క్లబ్ ఒక గౌరవంగా మేము భావిస్తున్నాము. వేణుగోపాల్ గారు అయితే గాడి తప్పుతున్న సమాజాన్ని లైన్లో పెట్టడానికి చక్కని సందేశాత్మక వార్తలు రాసి సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ చేసి మీ పాత్ర పోతుందని మనతో ఆయన అడిగారు. తప్పనిసరిగా పెద్దలు సత్యనారాయణ గారు, మా రైతులు వాళ్ళందరితో కలిసి భవిష్యత్తులో మనవంతు పాత్ర ఆ దిశగా రోజు వేస్తాలు తెలియజేసుకుంటూ మా గాడ్ ఫాదర్ ఐఎన్టీఆర్లో 4 దశాబ్దాలు పనిచేసి రాష్ట్రంలోనే మత్స్య మణిహారంగా పేరునంటే మా సాహర్ గారు కూడా ఆయన మాకు ఆ తిరిగే జీవితం మేము ప్రారంభం 87లో ఆయనతో అక్కడి నుంచి అన్ని సంబంధం ఒక కుటుంబ సభ్యులు. ఆయన అయితే ఎక్స్ప్రెస్ చేశారు చాలా చక్కగా. ఒకటి జగన్నాథ్ గారు, డాక్టర్ కోండ్రగారు గారు, వేణుగోపాల్ గారు, విద్యాప్రసాద్ గారు, రవిశంకర్ గారు, చలపాక సూర్య గారు, ఆనంద్ గారు, అందరూ ఇప్పుడు మా అమ్మారు మా లక్ష్మణ్ గారు మాట్లాడారు. ఎక్కడికి టైం లేదు. ఒకటేనండి మన లైఫ్లో ప్రతి వ్యక్తి కూడా పాజిటివ్ దృక్పథంతో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్ పనులు కూడా భారత జాతీయ కళలు, సంస్కృతి వారసత్వ సంస్థ ఇంటాక్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం విభాగం అదనపు కన్వీనర్ వావిలపల్లి జగన్నాథ నాయుడు మరియు సభ్యులు న్యాయస్థానం ప్రాంగణంలో 1910లో నిర్మించిన ప్రాచీన న్యాయ సంస్థ భవనాలను సందర్శించారు.
ఈ సుందర భవనాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం స్వీకరిస్తే మంచిదని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వారు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడుకు ఇంటాక్ ప్రచురించిన శ్రీకాకుళం జిల్లా సాంస్కృతిక సమాహారమైన పుస్తకాన్ని కానుకగా అందజేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటాక్ శ్రీకాకుళం విభాగం ప్రాచీన సంస్కృతి, కళలు మరియు వారసత్వ సంపదల పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి కృషి ప్రశంసనీయమని, ఈ విషయాన్ని తమ ఆసక్తి మేరకు తెలుసుకుంటూ ఉన్నామని, అందుకు ఇంటాక్ బృందానికి అభినందనలని చెప్పారు. ఈ బృందంలో ఇంటాక్ సీనియర్ సభ్యులు కొమ్ము రమణమూర్తి, పొన్నాడ రవికుమార్, న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాన కృష్ణచంద్, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్యమే గణతంత్ర దినోత్సవమని వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ కొంక్యాన మురళీధర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో స్థానిక పెద్దపాడు రోడ్డులో ఉన్న యోగా సెంటర్లో మారుతి వాకర్స్ క్లబ్ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, సకల భక్తుల గోవిందరావు ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వాకర్స్ గవర్నర్ కొంక్యాన మురళీధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా అర్పించిన మహనీయులను, స్వరాజ్య యజ్ఞాల్లో సమిధలై గొప్ప వ్యక్తులను స్మరించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దాదాపు 200 ఏళ్ల బ్రిటిషర్ల పాలన నుంచి భరతమాతకు 1947 ఆగస్టు 15న విముక్తి లభించిందన్నారు. ఇక 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, ఈరోజు గణతంత్ర వేడుకలు జరుపుకుంటామని తెలిపారు. రాజ్యాంగం ద్వారా సమాజంలో కుల మత భేదాలు లేకుండా ప్రజలందరికీ సమాన ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయన్నారు. భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను తెలుసుకొని రాబోయే తరాలకు చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక గొంటి వీధిలో ఉన్న నిరాశ్రయుల భవనంలో ఉన్న వృద్ధులు, మహిళలు, చిన్నారులకు పొట్నూరు నాగేశ్వరరావు, రమణయ్య సౌజన్యంతో నూతన వస్త్రాలు అందజేశారు. యోగా గురువు ఓంకార స్వామి సౌజన్యంతో వారికి అల్పాహారం అందజేశారు. ఎక్కడా ఇల్లు లేకుండా, ప్రభుత్వాల నుండి ఏది అందుకోకుండా ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉంటూ జీవనం సాగిస్తున్నారు. మరి ఈ సంస్థ నిర్వహణలో చాలా సందర్భాల్లో ఆహారం ఏర్పాటు కానీ ఇంకా ఏమైనా సౌకర్యాల ఏర్పాట్లో మేము చాలా వరకు మా ప్రయత్నాలు మేము చేసాం. ప్రస్తుతం చలికాలం, పైగా అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉన్నారు కాబట్టి బట్టల పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మారుతి వాకర్స్ క్లబ్ ఒక ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా చిన్నపిల్లలకు సంబంధించిన బట్టలు ఉన్నాయి, పెద్దవాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. ముందుగా మేము పంపిణీ చేయడం జరుగుతుంది. వెలుగు వివోఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని వెలుగు వివోఏల ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు అన్నారు. వివోఏల 7 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెలుగు వివోఏలు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తలుగా ఉన్నారని అన్నారు. అనేక రకాల పనులు చేయించుకుంటూ వివోఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 7 నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే వివోఏలు తమ కుటుంబాలను ఏ విధంగా పోషించుకోగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వివోఏల 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని, రాజకీయ వేధింపులు ఉండవని హామీ ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హామీ నేటికి నెరవేర్చలేదని అన్నారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని, అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. జిల్లా స్థాయిలో జాయింట్ మీటింగ్స్ జరపాలని కోరారు. వివోఏల మెడపై కత్తిలా ఉన్న 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ తక్షణమే రద్దు చేసి వివోఏల ఉపాధిని కాపాడాలని కోరారు. ఈరోజు
రాష్ట్ర వ్యాప్తంగా బీఓఏలు ఈ రకంగా సామూహిక నిరాహార దీక్షలు దిగడానికి కారణమైనటువంటి కారణం ఈ రోజుకి మాకు 7 నెలలుగా జీతాలు పెండింగ్ ఉండడం వల్ల మా కుటుంబాలన్నీ కూడా అంధకారంలోకి వెళ్ళిపోయినాయి. మొన్న జరిగిన సంక్రాంతి పండుగ అంతటినీ కూడా మేమందరం చీకట్లో కూడా జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మరి మాకు ఉద్యోగానికి గుదిబండలా తయారైనటువంటి కాలపరిమితి సర్క్యులర్, ఏ డిపార్ట్మెంట్కి ఏ ఉద్యోగస్తులు లేనటువంటి కాలపరిమితి అనేటటువంటి సర్క్యులర్ మాకు ఉంది. దాదాపు 5 సంవత్సరాలుగా మేము ఎంత పోరాటం చేసినా కానీ ఈ ప్రభుత్వం వస్తే మేము వెంటనే ఆ కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇంతవరకు రద్దు చేయడం కూడా చాలా బాధాకరం. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం మా పట్ల సానుభూతిగా వ్యవహరించి మేము ఏవైతే చిన్న చిన్న డిమాండ్స్ మాకు ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చవలసిందిగా కోరుకుంటూ బకాయి వేతనాన్ని వెంటనే మాకు చెల్లించాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విఓఏలకి బకాయి పడ్డ 7 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి, కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని చెప్పి, అలాగే ప్రభుత్వం విఓఏల సమస్యల పట్ల నిర్లక్ష్యం వెంటనే వెన్నాడాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు ఎల్లుండి అన్ని కలెక్టరేట్ల వద్ద కూడా సామూహిక దీక్షలు చేపట్టడం జరిగింది. ఈరోజు 2024 ఆగస్టు నుంచి కూడా వేతనాలు చెల్లించకపోతే విఓఏల కుటుంబాలు ఎలా బ్రతకాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు పనిచేస్తున్న ఉద్యోగులకి వేతనాలు ఇవ్వకుండా ఇది మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు వేసుకుంటే అది ఎవరి ప్రయోజనాలకి దోహదపడుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈరోజు కాలపరిమితి సర్క్యులర్ పెట్టి ఉద్యోగుల మీద మెడ మీద కత్తిలాగా ఈరోజు ఆ సర్క్యులర్ వేలాడదీసు వేధింపులు గురి చేస్తున్నారు. కాలపరిమితి సర్క్యులర్ కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే ఈ 3 రోజులు నిరవధిక ఈ సామూహిక దీక్షలతో పాటు అవసరమైతే సీఎం కార్యాలయం ముట్టడి కూడా చేపట్టవలసి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పెద్దలకు శ్రీకాకుళంలో వేదాంత శ్రవణం, విద్యార్థులకు సంస్కార సుధా కార్యక్రమాలు జరుగుతాయని శ్రీకాకుళం శ్రీ కోదండరామ ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం శ్రీకాకుళం నగరం ఉపనిషన్ మందిరంలో పత్రికా సమావేశం నిర్వహించారు. దక్షిణాంనాయ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం శ్రీ శారదాపీఠం శృంగేరి అహం బ్రహ్మస్మి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ రీట్రీట్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆన్లైన్ వేదాంత రిట్రీట్ని శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుడుతూ అందులో భాగంగా రానున్న శుక్రవారం, శనివారం శ్రీకాకుళం స్థానిక బాపూజీ కళామందిరంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని శృంగేరి శారదాపీఠ ఆస్థాన విద్వాంసులు, రాష్ట్రపతి సన్మాన గ్రహీత, దర్శన అలంకార మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి ప్రవచనం చెప్పుటకు శ్రీకాకుళం వస్తున్నారన్నారు. శనివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు విద్యార్థుల కోసం సంస్కార సుధా కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందన్నారు. ఆ కార్యక్రమంలో సనాతన ధర్మంలో ఉండేటటువంటి పిల్లల కర్తవ్యాలు, క్రమశిక్షణ, క్యారెక్టర్ బిల్డింగ్, సంస్కారాల ఉపన్యాసం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అహం బ్రహ్మస్మి సంస్థ శ్రీ శృంగేరి శారదా పీఠానికి అనుబంధ సంస్థ నిర్వహిస్తోందని, కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించి జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి ఆశీర్వచనాన్ని పొందటం జరిగిందని, శ్రీకాకుళం నుంచి శ్రీ రాజరాజేశ్వరి లలిత మహా త్రిపుర సుందరీ దేవి పీఠం జ్యోతిషాలయం పెంట రామచంద్ర శేఖర శర్మ కుమారులు పెంట వాసిష్ఠ కార్తికేయ శర్మ, తెలుగు రాష్ట్రాల అహం బ్రహ్మస్మి వాలంటీర్లు పాల్గొన్నారన్నారు. అహం బ్రహ్మాస్మి ఫౌండేషన్ తరఫున వేదాంత శ్రవణం అనేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అదృష్టం ఏంటంటే ఇది మన శ్రీకాకుళం నుంచే ప్రప్రథమంగా ప్రారంభం. ఈ వేదాంత శ్రవణం అనేటువంటి దాన్ని ఈ కార్యక్రమానికి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు వారు ఉపన్యాసకులుగా మనకి శ్రీకాకుళం ఇచ్చేస్తున్నారు. శుక్రవారం సాయంకాలం 3 గంటలకు వస్తారు. ఉపనిషత్తు మందిరంలో ఈ కార్యక్రమం సాయంకాలం 5 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. దీనికి ఒక పాస్ కూడా నిర్ణయం చేశారు. ఎందుకంటే ఉచితమే, దీనికి డబ్బులు అక్కర్లేదు. కానీ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు అన్నది అక్కడ శృంగేరి పీఠంలో వాళ్ళు అక్కడ యాడ్ కావాలి. అంటే దీన్ని వాళ్ళు గ్యాదర్ చేస్తారు. శుక్రవారం నాడు పెద్దలందరికీ ఈ కార్యక్రమం, శనివారం నాడు ఏంటంటే 300 మంది విద్యార్థులకి 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ
వాళ్ళకి ఈ వైదిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ వాళ్ళలో ఉన్నటువంటి వివేకం ఎంత ఉందో అన్నది మళ్ళీ వాళ్ళు ప్రశ్నించి ఆయనతో ప్రసంగం ఉంటుంది. ఆయన పిల్లలు ప్రసంగం ఉంటుంది ఆ రోజు. దీనికి గాను మన శ్రీకాకుళం నుంచి చాలామంది అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఆయన వచ్చినందుకు గాను మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. బాబూజీ కళామందిర్లో శుక్రవారం నాడు సాయంకాలం 31వ తేదీ సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఈ కార్యక్రమం అవుతుంది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయటం జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి పవిత్ర అన్నారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ చైతన్య నారాయణ కళాశాలల్లో అడ్మిషన్ టైంలో ఒక రకంగా ఫీజులు చెప్పి జాయిన్ అయిన తర్వాత అంతకు రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. పుస్తకాల పేరుతోనూ, యూనిఫామ్ పేరుతోనూ, పరీక్షల పేరుతోనూ, పేపర్ల పేరుతోనూ అనేక రకాలుగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, స్టడీ అవర్స్ పేరుతో అధిక సమయం కళాశాలలో ఉంచి విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక అధిక సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో ఒక విద్యార్థి చనిపోయారని, మన జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితుల్ని విద్యార్థులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆ కళాశాలలపై సమగ్ర దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్ఎఫ్ఐ కోరుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఖగేష్, చిన్న, జయరాం, హేమంత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలి, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకి వెళ్ళి వారిని పోషించాలి అని చెప్పి తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నారు. అయితే ఈ రోజు కార్పొరేట్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి అధిక ఫీజులు వసూలు చేయడం వలన, అదేవిధంగా ఒత్తిడి ఎక్కువ తీసుకురావడం వలన ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో మాట్లాడారు. ఏంటంటే కార్పొరేట్ అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తాము అని చెప్పి ప్రభుత్వంలో పదవిలో లేనప్పుడు మాట్లాడారు. పదవిలోకి వచ్చిన తర్వాత ఈ మాటలు ఏమయ్యాయని మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థికి, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ మంచి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తాము అని చెప్పారు. ఈ రోజు నాణ్యమైనటువంటి విద్య ఎక్కడ అందిస్తున్నారని మేము అడుగుతున్నాము. నాణ్యమైనటువంటి విద్య ఆంధ్రప్రదేశ్లో అందించినట్లయితే కార్పొరేట్ ఏవైతే కాలేజీలు ఉన్నాయో, శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలో విద్యార్థులు ఎందుకు చదువుతారని మేము దీన్ని గట్టిగా నిలదీస్తున్నాము. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఈజ్ ఏ మోస్ట్ పవర్ఫుల్ వెపన్, చేంజ్ ది వరల్డ్ అన్నారు ఒక గొప్ప వ్యక్తి. అయితే ప్రపంచాన్ని మార్చే శక్తి ఉన్నటువంటి విద్య ఈ రోజు కార్పొరేటీకరణ అవడం వలన, అదేవిధంగా విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. ఎవరైతే అనగారి వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో అసలు విద్యని అధ్యయించాలంటే కష్టంగా మారిపోయిన పరిస్థితుల్లో. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.